కృపగల దేవా, మరొక మాసంలోనికి మమ్మల్ని సురక్షితంగా చేర్చి విలువైన మీ మాటలు మాట్లాడుకొని మా జీవితాలను బలపరుచుకున్నటకు మీరు ప్రసాదించిన ఈ అమూల్యమైన సమయమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. వినబోతున్న ప్రతి మాట మా వినికిడిలో మా జీవితాలను తట్టి మా ఆత్మీయ నేత్రాలను మరింత గొప్పగా వెలిగించినట్లుగా సహాయం చేయమని వేడుకొనొచ్చు. దీనులుగా మీ సహాయాన్ని అర్థిస్తూ మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమగల నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి మాసం సేవకుల శిక్షణ సదస్సులలో భాగంగా 1 లేదా 2 అంశాలను మనం మాట్లాడుకుంటూ ముందుకు వస్తున్నాం. ఆ అంశాలలో ఎన్నో విషయాలు మన జీవితాలకు అవసరమైనవి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం, మీకు తెలుసు. అందులో భాగంగా ఈరోజు నేటి సదస్సు కొరకు ఏర్పాటు చేసినటువంటి అంశం రోషము దోషమా. అది మన పాఠం లేదా మన పాఠానికి సంబంధించిన అంశం. రోషము దోషమా. ఒక అంశము వాక్యాన్ని ఆధారం చేసుకొని మన ముందుకు వస్తున్నది అని అంటే దాని వెనకాల ముఖ్య ఉద్దేశం మన జీవితాలను సరి చేసుకోవడానికి, మన జీవితాలను బలపరుచుకోవడానికి. ఆ ప్రధాన ఉద్దేశాన్ని మన మనసులో పెట్టుకునే ముగింపు వరకు కూడా మన వినికిడి, మన ధ్యానం సాగాలి. ఆ ఉద్దేశంతోనే అందరూ ఆలకించమని మనవి చేస్తూ ముందుకెళ్తున్నాను. ఈరోజు ఈ అంశాన్ని నేను 5 భాగాలుగా విభజించి ముందుకు తీసుకొని రాబోతున్నాను. మీరు నోట్స్ రాసుకుంటూ ఉంటే కూడా 5 భాగాలుగా దీన్ని మీరు రాసుకుంటూ ముందుకు సాగాలి. రోషము దోషమా అన్నటువంటి ఈ అంశాన్ని మనము 5 భాగాలుగా విభజించి మాట్లాడుకోబోతున్నాం. మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగము, 4, 5 ఈ రీతిగా ఈ భాగాలు ఉండబోతున్నాయి. మొదటి భాగములోనికి ప్రవేశించే ముందుగా ఒక చిన్నపాటి పరిచయాన్ని మనం మాట్లాడుకుందాం. ఒక పద్ధతి ప్రకారంగా క్రమముగా ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటే అది సులభంగా మనకు అర్థమై మన మనసుల్లో ముద్రించబడుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని విభజించి, దీనిని మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో పాఠాలను, అంశాలను విభజించి మీ మధ్యకు తీసుకొని రావడం జరుగుతుంది. అందుచేత మొదటిగా చిన్న పరిచయాన్ని మనం విందాం. రోషము అన్నది లేదా పౌరుషము అన్నది దాదాపుగా ప్రతి మనిషిలో ఉంటుంది. అది ప్రతిరోజు కనబడకపోయినా ఆయా సందర్భాలలో అది ప్రయత్నము లేకుండానే బయటికి వస్తూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ పురుష భేదము లేకుండా కొన్ని సందర్భాలు మనిషిలో రోషాన్ని పుట్టిస్తాయి. ఈవెన్ పసిపిల్లలకు కూడా రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది. మీరు గమనిస్తే మాటలు రాని పసివాడు కూడా వాడు ఆడుకునే వస్తువును మనం తీసుకుంటే చేతిలో నుంచి వాడికి ఏమి తన్నుకొని వస్తుంది? రోషము. అలా పసివాడి నుంచి పెద్దల వరకు కొన్ని సందర్భాలు మనిషిలో నుండి ఆ రోషాన్ని తీసుకొని వస్తాయి బయటికి. అయితే రోషం అన్నది మనిషిలో కనబడుతోంది, కానీ అది దేవుని దృష్టిలో ఏమైనా దోషమా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుచేతనగా క్రైస్తవ జీవితం అనేది ఎప్పుడు కూడా స్వపరిశీలనతో సాగాలి. బైబిల్ కూడా ఏం చెబుతోంది? మనలను మనమే విమర్శించుకున్న ఎడల మనము తీర్పు పొందకపోతుంది. అంటే మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి, మన జీవితాన్ని మనం పరిశోధించుకుంటూ ఉండాలి, మన జీవితాన్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి, మన జీవితాన్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి. మనలోని బలహీనతలు ఏమైనా ఉన్నవేమో అని మనల్ని మనం సరిచూసుకుంటూ ఉండాలి.
అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ముందుకు సాగగలం. ఆ ఆలోచనతో నేను కూడా మనిషినే కదా, క్రైస్తవుడు అయినప్పటికీ ఆవేశాలు, ఆలోచనలు, ఉద్రేకాలు ఇవన్నీ కూడా సహజంగా మనిషిలో పుట్టుకొస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నేనేమైనా దేవునికి దోషిగా దొరుకుతున్నానేమో అని పరిశీలించుకునేటువంటి అవకాశం ప్రత్యేకించి ఈ సందర్భంగా ఈ అంశము ద్వారా దేవుడు మనకిస్తున్నాడు. రోషం అన్నది ఇంతకు దేవుని దృష్టిలో దోషమవుతుందా అన్నది మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్దాం. రోషం అనేది ఒక గుణం, మర్చిపోకండి. మనిషికి ఉన్నటువంటి ఎన్నో గుణాలలో ఇది కూడా ఒక లక్షణం, ఒక గుణము. అది బయటకు వచ్చినప్పుడు మనిషి ఏమైనా తప్పు చేస్తాడా? అది బయటకు వచ్చినప్పుడు మనిషిని దేవుని ఎదుట ఆ లక్షణం, ఆ గుణం, ఆ భావం అన్నది పాపిగా ఏమైనా నిలబెడుతుందా అన్న ప్రశ్నతో నెమ్మదిగా మనము ఈ అంశంలోనికి ప్రవేశిద్దాం. మనలో కనిపించే రోషం దేవునికి ఏమైనా దోషమా? దేవునికి ఏమైనా అది దోషంగా కనబడుతుందా? అది చూడ్డానికే నెమ్మదిగా మొదటి భాగంలోనికి ప్రవేశిద్దాం. మొదటి భాగం. ఈ మొదటి భాగంలో మనిషిలో రోషము ఉంటుందా, ఉండదా, ఒకవేళ ఉంటే అది తప్ప అన్నది కాకుండా, ఈరోజు ప్రతి క్షణం మనిషిని పరిశీలించే దేవుడు ఎవరైతే ఉన్నారో పరలోకమందు, ఆయనలో ఏమైనా ఈ రోషం ఉంటుందా, ఆయనలో ఏమైనా ఈ రోషం అనే గుణం కనబడుతుందా అని మనము ప్రశ్నించి బైబిల్లోనికి వెళదాం కాసేపట్లో. అది వెళ్ళే ముందుగా దేవుని గురించి బైబిల్లో మనకు కనిపించే కొన్ని లక్షణాలు, కొన్ని నామాలు, కొన్ని పేర్లు, ఇవి కూడా జాగ్రత్తగా చూద్దాం. అవి చూస్తే నెమ్మదిగా మనము ఈ యొక్క పాఠంలోనికి మనం ప్రవేశించవచ్చు. మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎన్నో పేరులు కలిగిన వాడు. ఆయన ఎన్నో నామములు కలిగిన వాడు. అనేక సందర్భాలలో అనేక నామములతో ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకు మోషే గారు ఆయనను అడిగారు, ఏమని? నిన్ను ఎవరు పంపించారు అని. ఒకవేళ పంపిన నీ గురించి, నీ పేరు గురించి ఇశ్రాయేలీయులు అడిగితే నీ పేరు ఏమని చెప్పాలి దేవా అని అడిగాడు. దానికి దేవుడు ఏమని పేరు చెప్పాడు తన గురించి? ఉన్నవాడు. వెరీ గుడ్. అలా చెప్పలేదు దేవుడు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని చెప్పు. అంతేగాని నేను ఉన్నవాడను, అనువాడను అనేది పేరు కాదు. నేను ఉన్నవాడను అనేదే పేరు, అనువాడు అనేది పేరు కిందికి వేయకండి. మనం అలవాట్లో పొరపాటుగా దేవుడు ఉన్నవాడు, అనువాడు అనేస్తాం సీరియస్గా. దేవుని పేరు నేను ఉన్నవాడను అని తన గురించి తాను పలికేవాడు, తన గురించి తాను ఆ పేరు కలిగినవాడు. బైబిల్లో కూడా మనకు మీరు జాగ్రత్తగా గమనిస్తే నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో అనువాడు అనేది సామాన్య అక్షరాల్లో ఉండి నేను ఉన్నవాడను అన్నది పెద్ద అక్షరాలతో ఉంటుంది. గమనించండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. 14. అందరూ చూడండి, ఆ యొక్క వ్రాత శైలిని మీరు చూడాలి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అన్నదే పేరు, అనువాడు అనేది ఇక్కడ కలపకండి. మరి అనువాడేంటి? నేను ఉన్నవాడను అను పేరు గలవాడు, అను నామము గలవాడు. ఉదాహరణకు ఈరోజు మీ ముందు కూర్చొని దేవుని వాక్యం మీకు చెబుతున్నది ఎవరు? ఇప్పుడు మీకు వాక్యం చెబుతున్నది ఎవరు? ఇప్పుడు వంశీ అనువాడు, అంతేనా? ఇప్పుడు వాక్యం మీతో పంచుకుంటున్నది ఎవరు? వంశీ అనువాడు. అనువాడు అంటే అను పేరు గలవాడు, అను నామము గలవాడు. మంత్రుల ప్రమాణ స్వీకారాలు మీరు గమనించండి, అంతేనా? జగన్మోహన్ రెడ్డి అను నేను అని అంటాడు. అను అనేది పేరు కాదు, మళ్ళీ అను పేరు గలవాడనగు నేను అని అర్థం, అంతేనా? చంద్రబాబు నాయుడు అను నేను, కేసీఆర్ అను నేను అంటే ఏంటి? ఇవన్నీ కూడా అను పేరు గలవారము మేము అని అర్థం. కనుక దేవుని పేరు
నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా దేవుని పేరు ఏమిటి అని అడిగితే ఉన్నవాడు అనువాడు అని అనకూడదు. మీరు నేను ఉన్నవాడను అనే పేరు కలిగిన వాడట దేవుడు. దేవునికి ఉన్న ఎన్నో పేర్లలో ఒక పేరు నేను ఉన్నవాడను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఉన్నవాడను అన్నది నిజంగా మీ చెవికి మీ మనసుకి అది పేరుగా అనిపిస్తోందా, లేకపోతే అది ఒక తన స్థితిని గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోందా? మీకు ఎలా అనిపిస్తుంది ఆ పేరు వింటే? ఆయన ఉన్నాడా లేడా అంటే ఆయన ఉన్నాడు, అదే ఆయన స్థితి. లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు, అది స్థితి. కానీ తన స్థితినే దేవుడు తన పేరుగా ధరించినవాడు, తన స్థితినే ప్రజలకు తన పేరుగా పరిచయం చేసినవాడు. అక్కడున్న సిచ్యువేషన్లో, అక్కడున్న సందర్భంలో ప్రజలకు ఏ పేరు చెబితే అది ప్రజలకు ఊరటనిస్తుందో, ధైర్యాన్ని ఇస్తుందో, ఆ స్థితి ఏదైతే దేవునిది ఉందో దానిని పేరుగా మలచి దేవుడు చెబుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా బానిస బ్రతుకుతూ ఇశ్రాయేలీలు మమ్మల్ని ఆదుకునేవాడు ఎవడు లేడేమో అనేటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు మాకంటూ ఎవరు లేరేమో అనేటువంటి స్థితిలో ఇశ్రాయేలీలు ఉండగా వారి కోసము నేను ఉన్నవాడను అని చెప్పు మోషే. ఎన్ని పేర్లు లేవు దేవునికి? అన్ని పేర్లలో నేను ఉన్నవాడను అన్న పేరు ఇశ్రాయేలీలకు నువ్వు తెలియచేయాలి. అయితే ఇశ్రాయేలీల కంటే ముందు వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మనం ఆలోచిస్తే వారికి దేవుడు ఏ పేరును ప్రత్యక్షమయ్యాడో ఒకసారి చూద్దాం. అదే నిర్గమాకాండము. మీరు 3వ అధ్యాయంలో ఉన్నారు, 6వ అధ్యాయానికి రండి ఒకసారి. 6వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను పేరున, ఏ పేరున? సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మరొక పేరుతో దేవుడు పరిచయం అయ్యాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను ఉన్నవాడను అన్న పేరు మీద ఆయన కనబడుతున్నాడు. అలా బైబిల్లో దేవునికి ఇప్పుడు సర్వశక్తి గల దేవుడను అన్నది ఆయన శక్తి సామర్థ్యాల గురించి సూచిస్తున్నటువంటి పదజాలం అది, అంతేనా? ఆయన శక్తి సామర్థ్యాలే ఆయనకు పేర్లుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి. అలా బైబిల్లోనికి మనం తొంగి చూస్తే దేవునికి ఉన్న అనేక పేర్లు, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, ఆయన స్థితిగతులు, వాటిని సూచిస్తున్నట్టుగా మన కంటికి కనబడుతుంది. ఇప్పుడు యేసుప్రభు గురించి కూడా కొన్ని మాటలు ఆలోచిద్దాం. యేసుప్రభు వారికి కూడా అనేక పేర్లతో ఆయన మన కంటికి కనపడుతుంటాడు. బైబిల్లో యేసుప్రభుల వారు అనేక పేర్లతో మన కంటికి కనపడుతుంటాడు. అందులో 1, 2, 3, 4 పేర్లు మనం చూద్దాం ఒకసారి. ముందుగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము, బాగా తెలిసిన మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. 6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు గ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, బాగా తెలిసిన మాట. ఇప్పుడు కిందికి వచ్చేద్దాం, చదవండి ఒకసారి. రైట్, చూస్తున్నారుగా, బాగా తెలిసిందే. ఇది తీయకున్నా కూడా మనకు బాగా తెలిసినటువంటి వచనం. ఒకసారి ఆ పేరును జాగ్రత్తగా చూద్దాం. ఆశ్చర్యకరుడు అదొకటి, ఆలోచనకర్త అది 2, బలవంతుడైన దేవుడు అది 3, నిత్యుడగు తండ్రి అది 4, సమాధానకర్త యగు అధిపతి 5. అంతేనా? మొత్తం ఎన్ని కనపడుతున్నాయి మీకు అక్కడ? రైట్. ఇప్పుడు ఆ పదాలను మీరు చూస్తే అవి గుణగణాలు, స్థితిగతులను గురించి సూచిస్తున్నట్టుగా మీకు అనిపించట్లేదు? ఉదాహరణకు ఆశ్చర్యకరుడు, అది మీకు పేరుగా అనిపిస్తుందా చెవికి? నిజానికి అది ఒక గుణముగా అనిపిస్తుందా? మీరు ఆలోచించండి. ఆశ్చర్యకరుడు అనేది గుణం అంటారా, మామూలుగా పేరు అంటారా? మీ పేరు నా పేరు ఉన్నట్టుగా అది పేరా, లేకపోతే అది ఒక గుణాన్ని సూచిస్తోందా? రైట్. ఆలోచనకర్త అది ఒక గుణంలా కనబడట్లేదు. బలవంతుడైన దేవుడు అది ఆయన స్థితి. నిత్యుడగు తండ్రి అది ఆయన ఒక స్థితి. సమాధానకర్త యగు అధిపతి ఆయన ఒక హోదా, ఆయన హోదా, ఆయన స్థాయి, అంతేనా? ఆయన స్థితి, ఆయన గుణం, ఆయన లక్షణం, ఇవన్నీ కూడా ఆయన మెడలో ఏమిగా ఉన్నాయి? పేరులుగా ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఉందండోయ్. ఆశ్చర్యకరుడు 1, ఆలోచనకర్త 2, బలవంతుడైన దేవుడు 3, నిత్యుడగు తండ్రి 4, సమాధానకర్త యగు అధిపతి, మొత్తం ఎన్ని? 5. ఇప్పుడు 5టిని కలిపితే అది బహువచనం అంటారా, ఏకవచనం అంటారా? తెలుగులో అది ఎక్కువ ఉన్న పేర్లా, ఒకటే పేరా?
బహువచనమా ఏకవచనమా? రైట్. ఇప్పుడు పక్కన పేరులు అని ఉండాలా, పేరు అని ఉండాలా? పేరులు అని ఉండాలి. మరి అక్కడ ఏముంది? పేరు అని ఉంది. ఏమైనా ప్రింటింగ్ మిస్టేకా? పోనీ ట్రాన్స్లేషన్ మిస్టేకా? ఏవి కాదు. అలాగని అక్కడున్న 5 ఏదో ఒకటి మాత్రమే యేసుప్రభుని సూచిస్తుంది, మిగిలిన 4 ఆయనవి కాదు అని అనుకోవాలా? అది కూడా కాదు. మరి ఏమిటది? అదే అక్కడ ఉన్నటువంటి చక్కనైనటువంటి ఆలోచన. ఆ 5 పదాలు మనం విడివిడిగా మాట్లాడుకుంటే 5గా కనపడతాయి. అన్నిటినీ కలిపితే అది మొత్తం ఒక పేరుగా మారిపోతుంది. తెలుగులో మనం చదువుకుంటుంది తెలుగు బైబిల్లో మనకు అవి వేరువేరుగా కనబడుతున్నాయి. కానీ నిజంగా తెలుగు బైబిల్ అన్నది ఏ భాషలో నుంచి తర్జుమా చేయబడింది? హీబ్రూ భాషలో నుంచి తర్జుమా చేయబడింది కదూ, తెలిసిన మాట అందరికీ. హెబ్రీ భాషలో నుంచి తెలుగు బైబిల్ తర్జుమా చేయబడింది. హెబ్రీ భాషలో ఈ 5 ఏవైతే ఉన్నాయో, మన ముందు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అన్నది మొత్తము కలిపి ఒక పేరుగా కనబడుతుంది. ఇక్కడ మనకు వేరువేరుగా పదాలు కనిపించినా, మనం చదువుకోవడానికి సులభంగా ఉండడానికి అలా వ్రాసినా, హెబ్రీ భాషలో అది మొత్తం ఒక పేరే. ఆ పేరే పెలే జోయెజ్ ఎల్ గిబ్బో రబి ఆత్సార్ షలోమ్ అని ఉంటుంది. పలకడానికి ఇబ్బందిగా ఉన్నా తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఏమిటది? పెలే జోయెజ్ ఎల్ గిబ్బో రబి ఆత్సార్ షలోమ్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుగులో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని మనం విడివిడిగా మాట్లాడుకున్న ఈ పదాలు, పేర్లు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కలిపితే ఒకటే పేరుగా, ఒకటే పెద్ద పేరుగా మనకు ఒరిజినల్గా హీబ్రూ భాషలో కనిపించేటువంటి నామకరణం అది. అప్పుడు దీన్ని ఇంగ్లీష్ వ్యాకరణంలో, ఇంగ్లీష్ గ్రామర్లో దీన్ని ఏమంటారని అడిగితే, నామవాచకాన్ని ఇంగ్లీష్లో నౌన్ అని అంటే, ఆ నామవాచకాలలో లేదా నౌన్స్లో రకాలు ఉంటాయి. అందులో ఒక రకమే కాంపౌండ్ నౌన్ అంటారు. కాంపౌండ్ నౌన్ అంటే ఒకటికి మించి ఎక్కువ పదాలను తీసుకొని వచ్చి జత చేసి లేదా కలిపి దానిని ఒక పదంగా మార్చేస్తే అప్పుడు దాన్ని కాంపౌండ్ నామవాచకం అవుతుంది. కాంపౌండ్ నౌన్ అని అంటారు. అంటే కొంచెం ఇంగ్లీష్ పైన అవగాహన ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సహోదరుడు, అన్న, తమ్ముడు ఇలాంటి పదాలను నిజానికి ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రదర్ అని అంటారు. అంతే కదా? అన్నను కానీ, తమ్ముడిని కానీ, లేదా సహోదరుడిని బ్రదర్ అని అంటారు. బ్రదర్ అనేది ఒక ఇంగ్లీష్ పదం, పక్కన పెట్టేయండి. ఇన్ అనేటువంటి పదం ఒకటి ఉంది. ఇన్ ఇంగ్లీష్లో ఇన్ అనేటువంటి ఒక పదం ఉంది. ఇన్ అంటే లోపల అని. రైట్. అది రెండో పదం, అదొక పదాన్ని అట్లా పక్కన పెట్టుకోండి. చట్టాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లా. చట్టాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లా. ఇప్పుడు 3 ఇంగ్లీష్ పదాలు మీ ముందు నేను ఉచ్చరించాను లేదా మీ ముందుకు తీసుకొని వచ్చాను. బ్రదర్ అనేది ఒక పదం, ఇన్ అనేది వేరే పదం, లా అనేది వేరే పదం. ఈ 3 వేరువేరు పదాలు. ఈ 3 వేరువేరు పదాలను తీసుకొని వచ్చి జత చేసి కలిపి ఒక్క మాటగా పలికితే ఏమవుతుందో చెప్పండి నాకు. బ్రదర్ ఇన్ లా అయింది. ఇప్పుడు బ్రదర్ ఇన్ లా అనేది 3 వేరువేరు పదాలు కాదు. ఇప్పుడు ఈ మాటలో బ్రదర్ ఇన్ లా మొత్తం కలిపితే ఇప్పుడు ఒక పదం అయింది. అదే కాంపౌండ్ నౌన్. బావ లేదా బావమరిది, అదేనా బావ లేదా మరిదిని ఏమంటారు ఇంగ్లీష్లో? బ్రదర్ ఇన్ లా. ఇది ఒకటే పదమైంది. ఇప్పుడు 3టిని వేరువేరుగా చూస్తే బ్రదర్ వేరు, ఇన్ వేరు, లా వేరు. 3టిని కలిపి చూస్తే అది బ్రదర్ ఇన్ లా అయి ఒకటే పదమై కూర్చుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిని మనము 5 పదాలుగా చూస్తే మీకు పేరులుగా కనబడతాయి. కానీ అక్కడ పేరులుగా మనకు చూపించలేదు. మొత్తం కలిపితే ఒకటే పేరుగా బైబిల్ మనకు పరిచయం చేసింది. చాలా పెద్ద పేరు. చెప్పాలంటే బైబిల్ మొత్తంలో అన్నిటికంటే అతి పెద్ద పేరు ఏంటి అని అడిగితే దీని పేరే చెప్పాలి మీరు. కానీ దీన్ని అలా ఆలోచించలేదు కనుక అప్పుడప్పుడు బైబిల్ క్విజ్ కానీ, బైబిల్ ఎగ్జామ్స్ కానీ పెట్టేటప్పుడు బైబిల్లో అన్నిటికంటే పెద్ద పేరు ఏంటి అని అడిగితే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూపిస్తారు. అక్కడ మరొక పేరు ఉంటుంది, మహేరు షాలాల్ హాష్బజ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఉందో లేదో చూడండి. అక్కడ యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం, మరి యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షాలాల్ హాష్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయి. అదొక వ్యక్తి పేరు. మహేరు షాలాల్ హాష్బజ్ అనేది బైబిల్లో అన్నిటికంటే పెద్ద పేరు అని ఎక్కువగా మనకు బైబిల్ క్విజ్ పుస్తకాలలో కనబడుతుంది. ఈ రోజు నుంచి దాన్ని మార్చేసుకొని మీరు ఏం చేసుకోవాలి? ఇక యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది కాదు పెద్ద పేరు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో అన్నిటికంటే పెద్ద పేరు కనపడుతుంది. తెలుగులో అయితే ఈ రీతిగా ఉంది, హీబ్రూలో అయితే ఆ రీతిగా ఉందని మీకు అర్థమైపోవాలి. క్లియర్ కదా అందరికీ? రైట్. ఇప్పుడు మనము పేర్ల గురించి గొడవ కాదు, కానీ ఒక విషయాన్ని మీరు ఆలోచించాలన్న ఉద్దేశంతో ఈ మొదటి భాగంలో నేను మీతో మాట్లాడుతున్నాను.
దేవునికి ఉన్న పేర్లు ఎలా ఉన్నాయో మీరు పరిశీలించమని నేను కోరుతున్నాను. దేవునికి ఉన్న పేర్లు, ఆ పేర్లను గమనిస్తే ఇవి పేరులుగా అనిపించట్లేదు మనకు. ఆయన గుణాలు, ఆయన లక్షణాలు, ఆయన స్థితి, రైట్, ఆయన హోదా, ఆయన స్థాయి, ఇవే ఆయనకు పేర్లుగా కనబడుతున్నాయి. యేసు ప్రభు గురించి మరికొన్ని పేర్లు మనం బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము చదువుతారు ఎవరైనా తీసి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చదవాలి ఎవరైనా. 11వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదవండి. మా 11వ వచనం అమ్మా. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు, ఈ పేర్లు చూడండి, నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఎవరు ఆ తెల్లని గుర్రం మీద కనిపించే ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకున్న పేర్లలో ఒక 2 పేర్లు కనపడుతున్నాయి చూడండి అక్కడ. నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలిగిన వాడట. అక్కడ కూడా 2 ఒకటే చూపిస్తున్నాడు మళ్ళీ. పోనీ రెండింటిని విడగొట్టి మీరు మాట్లాడుకున్న, నమ్మకమైన వాడు అనేది గుణమా పేరా? గుణమే, కానీ గుణమే ఆయనకు పేరుగా కనపడుతోంది. సత్యవంతుడు, అది కూడా ఆయన గుణమే, అది కూడా పేరుగా కనపడుతోంది. ఇప్పుడు 13వ వచనం చూడండి, అదే అధ్యాయము 13వ వచనం చదవాలి. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, ఏమా, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండేను. ఆయనకున్న అనేకమైన పేర్లలో ఇది కూడా ఒక పేరట. ఏమిటి పేరు? దేవుని వాక్యము. ఇప్పుడు యేసుప్రభువును మనం ఏమని పిలవచ్చు? ఏ పేర్లతో పిలవచ్చు? సత్యవంతుడా, నమ్మకమైన వాడా, దేవుని వాక్యముగా నామకరణం చేయబడిన వాడా అని చెప్పుకోవచ్చు. ఎన్ని పేర్లు కలిగిన వాడు ఆయన! ఇవన్నీ ఆయనకు టైటిల్స్, ఇవన్నీ ఆయనకు పేర్లు. ఇప్పుడు 16వ వచనం చదవండి, అదే అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను ఉండెను. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్నది కూడా ఆయనకు ఒక పేరా? అవునట. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. అసలు ఈ మాటలు మీకు ఏం కనబడుతున్నాయి? ఆ మాటల్లో ఏం సూచిస్తున్నాయి? ఆ మాటలు ఆయన హోదాను సూచించట్లేదా? ఆయన స్థాయిని సూచించట్లేదా? ఆయన స్థితిని సూచించట్లేదా? గమనిస్తున్నారా మీరు? దేవునికి ఉన్న పేర్లలో ఉన్న ప్రత్యేకత ఏంటని అడిగితే ఆయన పేరులో ఆయన గుణాలు కనబడుతున్నాయి. ఆయన గుణాలే ఆయనకు పేర్లుగా కనబడుతున్నాయి. యేసుప్రభువు వారు మాట్లాడుతూ పరలోకపు తండ్రితో, తండ్రి, నేను వారికి నీ నామమును ప్రత్యక్షపరచితిని అంటాడు. నామమును ప్రత్యక్షపరచడం అంటే అర్థం ఏంటి? ఒక బోర్డు తీసుకొని పేరు రాసేసి చూడండి అన్నట్ట. ఏంటి ప్రత్యక్షపరచడం అంటే? తండ్రి అయిన దేవుని గుణగణాలను యేసుప్రభువు వారి లోకంలో చూపించాడట. గనుక పేరు అనగానే దేవునిది మనం వెంటనే జాగ్రత్త పడాలి. మీకు ఇంకో విషయం చెప్తాను తెలియని వారి కోసం. మనం ప్రార్థన చేసిన తర్వాత ముగించేటప్పుడు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అని అంటాం. అనగానే అందరూ ఏమంటారు? ప్రజలందరూ ఆమెన్ అని అంటారు. కానీ అసలు ఆమెన్ అన్న పదానికి మీనింగ్ ఏంటి? అలాగు జరుగునుగాక అన్నది మీనింగ్. కానీ అన్ని సందర్భాలలో ఆ మీనింగ్ ఉండదండోయ్. బైబిల్లో ఆమెన్ అన్న పదం ఉంది, కానీ ఎక్కడెక్కడైతే ఆమెన్ అని ఉందో అన్ని చోట్ల అలాగుల జరుగునుగాక అన్న మీనింగ్లో ఆమెన్ అనేది లేదు. ఆమెన్ అనే పేరు కూడా ఒకటి ఉంది, తెలుసా మీకు? ఆమెన్ అనే పేరు కూడా ఒకటి ఉంది. అది ఎవరిదో చూద్దాం. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. 14వ వచనం. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి. ఎవరంట అక్కడ మాట్లాడుచున్నది? ఆమెన్ అనువాడు. ఆమెన్ అనువాడు అంటే ఆమెన్ అని పలుకువాడని కాదు, ఆమెన్ అను నామము గలవాడు. ది ఏమేన్ అంటాడు ఇంగ్లీష్లో. ఏంటి ఆయన టైటిల్గా చూపిస్తాడు. అది దట్స్ ఎ టైటిల్. యేసుప్రభుకు ఉన్నటువంటి అనేకమైనటువంటి టైటిల్స్లో, పేర్లలో ఆమెన్ అనేది కూడా ఒకటి. అదొక పేరుగా కనపడుతుంది చూడండి.
గనుక నామము గుణమును సూచించును, అది మీరు మర్చిపోకూడదు. బైబిల్లో నాబాలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన భార్య దావీదు గారికి పిటిషన్ పెడుతూ తన భర్త నాబాలు ఆ పేరు అన్నది ఆయన గుణాన్ని సూచిస్తుంది అని ఒక మాట చెబుతుంది. జస్ట్ ఆ నిర్వచనం కోసం మనం వెళ్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం చూస్తున్నారా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం వచనము కూడా 25. ఎవరైనా చదవాలి ఇప్పుడు? వచనము కూడా 25. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. చాలు. పేరు దేన్ని సూచించుచున్నది? గుణమును సూచించుచున్నది. కానీ నాబాలు అంటే అర్థం ఏంటమ్మా? కింద చదవండి. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. మోటుతనం అన్నదేంటి? గుణమా? అవును. కానీ మోటుతనం అన్న గుణాన్నే పేరుగా కలిగి ఉన్నాడట. ఎవరు? నాబాలు. మోటుతనం అన్న గుణాన్ని పేరుగా కలిగిన వాడు నాబాలైతే, నమ్మకత్వము అన్నది గుణమైతే దానిని ఒక పేరుగా కలిగిన వాడు యేసుప్రభు. సత్యవంతుడు అదొక గుణమైతే, ఆయన స్థితి అయితే దానిని పేరుగా కలిగిన వాడు యేసుప్రభు. అంతేనా? సర్వశక్తి గల దేవుడు, అది ఆయన శక్తి సామర్థ్యాలు యెహోవా దేవుని గురించి. కానీ ఆ స్థితే ఆయనకు పేరుగా మన కంటికి కనబడుచున్నది. కానీ విషయం ఏంటంటే, దేవునికి పేర్లు ఉన్నాయి, మనిషికి పేర్లు ఉన్నాయి. కానీ మనుషుల పేరులకు దేవుని పేరుకు చాలా తేడా ఉంటుంది, గమనించాలి. దేవుని పేరు వెనకల ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఏమై ఉంటుందో ఆయన అపీరెన్స్, ఆయన ప్రత్యక్షత, ఆయన స్థితి అలాగనే ఉంటుంది. ఆయన పేరు ఒకటి, తీరు ఒకటి ఉండదు. పేరేమో నమ్మకమైన వాడు, గుణమేమో అది లేదు అనడానికి వీలు లేదు. ఆయన పేరు ఏదైతే ఉంటుందో ఆయన తీరు అదే ఉంటుంది, ఆయన తీరు ఏదైతే ఉంటుందో ఆయన పేరు అదే ఉంటుంది. కానీ మనిషికి చాలా తేడా ఉండదు, గమనించాలి. మనకు కూడా తల్లిదండ్రులు పేర్లు పెట్టారు. పెట్టేటప్పుడు వెనకల ఇంత హిస్టరీ, ఇంత స్టోరీ ఆలోచించి ఏం పేర్లు పెట్టారు? అసలు సహజంగా తల్లిదండ్రులు పిల్లలకి ఏమైనా పేర్లు పెడతారు? మనము పెడుతున్నాం మన పిల్లలకి, మన పెద్దోళ్ళు కూడా మనకు పేర్లు పెట్టారు. అలా పేర్లు పెట్టేటప్పుడు జనరల్ లెక్కలు ఏముంటాయి తల్లిదండ్రులవి? మామూలుగా కొంతమంది ఎలాంటి పేర్లు పెడతారంటే, మన ఊర్లో ఎవరికి ఉండకూడదురా అలాంటి పేరు పెడదాం మా వాడికి, మన బంధువుల్లో ఎవరికి ఆ పేరు ఉండకూడదురా అలాంటి పేరు పెడదాం ఒకసారి. అలాంటి ఆలోచనలో ఉంటారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారికి ఫస్ట్ ఏ పేరు పెట్టాలనుకున్నారో చెప్పనా? తెలిసిన వారు చెప్పండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారికి పుట్టిన తర్వాత 8వ రోజున ఆయనకు ఒక పేరు పెట్టాలనుకున్నారు బంధువులందరూ కలిసి. వాళ్ళ నాన్న పేరే జకర్యా అని పెట్టాలనుకున్నారు. యోహాను గారికి బంధువులందరూ కలిసి జకర్యా అని పేరు పెట్టాలనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మ వచ్చేసి జకర్యా అని పేరు పెట్టకండి, వాడికి యోహాను అని పేరు పెట్టండి అని ఆమె చెప్పింది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి, మన బంధువుల్లో ఎవరికి ఆ పేరు లేదే అని అనుకున్నారట. అంటే ఆ రోజుల్లో కూడా ఉందన్నమాట ఈ లెక్క. ఏమని? బంధువుల్లో ఎవరికైనా పేరుంటే వాళ్ళ పేరే తీసుకొని వచ్చి పెట్టడం, తాత ముత్తాతలకు ఎవరైనా ఆ పేరుంటే ఆ పేరు తీసుకొని వచ్చి తగిలించడం, లేకపోతే ఎవరికి లేకపోతే ఆ పేరు పెట్టడం. అంటే కుటుంబాలలో ఎవరికి పేరు లేకపోతే ఆ పేరు తీసుకొని వచ్చి తగిలించే తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరికైనా ఉంటే అది తీసుకొని వచ్చి తగిలించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా. పలకడానికి సులభంగా ఉంటే అది పెట్టేయడం. కొంతమంది మాత్రం అర్థాన్ని వెనకాల చూస్తారు, భావాన్ని చూస్తారు. చూసి అరే ఈ పేరు పెడితే బాగుంటుంది, వెనకాల మంచి మీనింగ్ ఉంది, మంచి అర్థం ఉంది అని చెప్పేసి ఆ పేరు పెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ పేరు పెట్టేటప్పుడు తీసుకునేంత జాగ్రత్త, పేరుకు తగ్గ జీవితం వీడికి ఉండాలి, అలా పెంచాలి అనేటువంటి విషయంలో మాత్రం తల్లిదండ్రులు చాలా మట్టుకు ఫెయిల్ అయిపోతున్నారు. అందుచేత మనకున్న పేరులకి దేవునికి ఉన్నటువంటి పేరులకి చాలా తేడా ఉంది, గమనించండి. మనం పెట్టుకోవడం మంచి మంచి పేర్లు పెట్టుకోవచ్చు, అంతేనా? మనం పెట్టుకోవడం మంచి మంచి పేర్లు పెట్టు. బర్నబా అని పేరు పెట్టుకున్నాడు. బరబాలాగా జీవిస్తే ఆ మాత్రం దానికి బర్నబాని ఎందుకు పేరు పెట్టుకోవాలి? అవునా కదా చెప్పండి. పేరేమో బర్నబా, బతుకేమో బరబ్బా. ఎసర్ను గనక అలాంటి బతుకున్నప్పుడు ఈ పేరుకి మనిషి తీరుకి సంబంధం లేకుండా ఉంది. కానీ దేవునికి ఉన్నటువంటి పేర్లు అలాగున లేవు. ఆయన తీరే ఆయన పేరు, ఆయన పేరే ఆయన తీరు. ఇంతెందుకు చెప్పాను ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా బైబిల్ అంతా మనం ఆలోచిస్తే దేవునికి అనేకమైన పేర్లు. మహోన్నతుడు అనేది కూడా ఒక పేరే ఆయనకి, మాట తప్పని వాడు అనేది కూడా ఒక పేరే ఆయనకి. ఇలాంటి ఎన్నో పేర్లు కలిగిన దేవుడు బైబిల్లో ఒక పేరుతో మన కంటికి కనబడతాడు. ఆ పేరు దగ్గరికి వస్తున్నాను ఇప్పుడు.
పేర్ల గురించి ఇంత పరిచయం ఇచ్చిన నేను, మీకు ఒక అవగాహన కల్పించిన నేను, ఇప్పుడు నెమ్మదిగా దేవునికున్న అనేక పేర్లలో ఒక పేరును మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ పేరు ముందుగా నేను ఇంగ్లీష్లో చెబుతాను, తర్వాత తెలుగులోకి వస్తాను. ఇంగ్లీష్లో ఎందుకు చెబుతున్నానో కూడా మీకు నెమ్మది చెప్తాను. ఆ విషయం కూడా ఇంగ్లీష్లో జెలస్ అనే ఒక పదం ఉంది. మీరు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. జెలస్ అనే ఒక పదం ఉంటుంది ఇంగ్లీష్లో. మామూలుగా జెలస్ అన్న పదానికి వాడుకలో ఎక్కువగా మనము తర్జుమాలో ఏమో చదువుకున్నారుగా, చదువుకుంటే చెప్పండి. జెలస్ అంటే మీనింగ్ ఏంటి కదా చెప్పేశారు. అసూయ, అసూయ పరుడు, అసూయ పరురాలు. షీ సో జెలస్ అంటే ఆమెకి ఎక్కువ అసూయ ఉంటుందండి, అసూయ పరురాలు. హీ సో జెలస్ అని అంటే అతను చాలా అసూయ పరుడండి అని మనము దాన్ని వెంటనే తర్జుమా చేస్తాం. జెలస్ అంటే ఎక్కువగా అసూయాపరుడు లేదా అసూయపరురాలు అనే అర్థంలో ఎక్కువగా మనకు వెంటనే మైండ్లో స్ట్రైక్ అవుతుంది, మెదులుతుంది మనసులో. మీకు విషయం చెప్పనా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవునికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరే గాడ్ ఈజ్ జెలస్. హిస్ నేమ్ ఈజ్ జెలస్. ఏంటి? దేవునికి జెలస్ అనే పేరు ఉంది. నేను ముందుగా ఇంగ్లీష్లో చదువుతున్నాను, వినండి. తర్వాత నెమ్మదిగా ఇంగ్లీష్లో తెలుగులోకి వద్దాం. చదవనా? మీరు వద్దన్నా చదువుతాను. వచనం కూడా చెప్పను, తర్వాత చెప్తాను. ముందుగా వినండి. Do not worship any other God, for the Lord, whose name is jealous. ఏముంది ఇక్కడ? Whose name is jealous. He is a jealous God అనుంది. ఇప్పుడు బైబిల్లో ఉన్నది నేను చదివాను. మీ దగ్గర ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే మీరు చదువుకోవచ్చు తర్వాత. ఇప్పుడు బైబిల్లో ఉన్నదే నేను చదివాను. ఇందాక మీరు జెలస్ అంటే ఏమని మీనింగ్ చెప్పారు అందరు కలిసి? అసూయాపరుడు. మళ్ళీ బైబిల్లో దేవుని పేరు జెలస్ అని కనబడుతోంది. హిజ్ నేమ్ ఈజ్ జెలస్ అనుంది. ఇప్పుడు తర్జుమా చేయండి తెలుగులో. దేవుడు అసూయాపరుడు. మీ మనసు ఒప్పుకుంటుంది ఆ మాట అనడానికి? మరి అన్నారుగా. ఎందుకు అన్నారంటే అక్కడ ఉందిగా అంటారు మీరు, అంతే. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్లో జెలస్ అన్న పదానికి తెలుగులో రెండు అర్థాలు ఉన్నాయి. అగైన్, ఇంగ్లీష్లో జెలస్ అన్న పదానికి తెలుగులో రెండు అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం మీరు చెప్పిన అసూయపరుడు, మీరు చెప్పిన అసూయపరురాలు. అది ఒక కోణం, ఒక అర్థం, ఒక సందర్భంలో మనం వాడేటువంటి పదం. అయితే అదే జెలస్ అన్న పదానికి తెలుగులో మరొక అర్థం ఉంది, మరొక భావం ఉంది. అదే ఆయన రోషము గల దేవుడు. జెలస్ అన్న పదానికి తెలుగులో రెండు అర్థాలు ఉన్నాయని మర్చిపోకూడదు. జెలస్ అన్న పదానికి తెలుగులో రెండు అర్థాలు ఉన్నాయి. మీరందరూ కలిసి అసూయాపరుడు అని అన్నారే, అది మాత్రమే కాదు. జెలస్ అన్న పదానికి ఉన్న మరొక అర్థమే ఆయన రోషము గలవాడు. రోషము గలవాడు అన్నది ఆయన నామం. ఇప్పుడు బైబిల్లోకి వద్దాం, తీద్దాం, చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయం. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా మొబైల్ ఉండి అందులో ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చెక్ చేసుకోవచ్చు ఆన్ ద స్పాట్ ఇప్పుడే. రైట్. నిర్గమకాండ 34వ అధ్యాయము 14వ వచనము చూద్దాం ఒకసారి. 14వ వచనము చూద్దాం ఒకసారి. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఏంటంటే ఆయన నామము? ఆయన రోషము గల యెహోవా. రోషము గల యెహోవా అని ఆయనకు నామము. ఇంగ్లీష్లో ఏముంది? హిజ్ నేమ్ ఈజ్ జెలస్. అర్థమవుతుందా మీకు? హిజ్ నేమ్ ఈజ్ జెలస్. కనుక హిజ్ నేమ్ ఈజ్ జెలస్ అన్నప్పుడు వెంటనే మీరు అసూయాపరుడు అనేటువంటి భావంలోకి వెళ్లకుండా రోషము గలవాడు అన్న మీనింగ్ లోనికి మీరు వచ్చేయాలి. తర్జుమాలలో మీరు పొరపాటున తప్పు చేసి బైబిల్స్ కింద పెట్టకండి అర్రా పిల్లలు. నాన్న బైబిల్స్ కింద పెట్టకండి, కాలుతో దొక్కుతుంటారు అక్కడ. రైట్, వద్దాం. ఆయన నామము ఏమిటది? రోషము గల యెహోవా. అసలు ఆయన పేరే రోషం గలవాడట. మీరు చెప్పాలి, రోషం అన్నది ఒక గుణం అంటారా కాదంటారా? ఒక లక్షణం అంటారా కాదంటారా? కానీ దేవునిలోనే మనకు రోషం కనబడుతోంది. ఆ రోషమే ఆయనకు ఒక పేరుగా కనబడుతోంది.
అలా మన బైబిల్లో చూస్తే చాలా సందర్భాలలో దేవుడు రోషము కలిగిన వాడు అని కంటికి కనపడుతుంటాడు. కొన్ని వచనాలు ఓపికగా మనం చూద్దాం, రాసుకుందాం. అదే నిర్గమకాండము కొన్ని వచనాలు చూద్దాం జాగ్రత్తగా. 20వ అధ్యాయం, నిర్గమకాండము 20, 5వ వచనం చూద్దాం ఒకసారి. 5, ఏలైనగా నీ దేవుడైన యెహోవా అన్నగు నేను రోషము గల దేవుడను అన్నది చూడండి. అక్కడ రోషము గల దేవుడను అనుంది. ఇంకొన్ని చూద్దాం, అలాగనే ఇంకొన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. 24, ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. జాగ్రత్తగా రాసుకోలే వచనాలన్నీ కూడా. 5వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 9వ వచనము చూద్దాం. 9, వాటికి నమస్కరింపకూడదు, వాటికి పూజింపకూడదు, నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను. 6వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 15వ వచనము చూద్దాం. 15, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. ఎన్ని చోట్ల మనకు బైబిల్లో కనబడుతుంటుంది ఆయన రోషము గలవాడని. రోషము గలవాడై అనేక సందర్భాలలో అనేక జనాంగాలను ఆయన శిక్షించిన వాడుగా కనబడుతున్నాడు. చూద్దాం ఒకసారి. నహూము గ్రంథం 1వ అధ్యాయం, నహూము గ్రంథము 1వ అధ్యాయం. అష్షూరు రాజధాని అయిన నీనెవెను గూర్చిన దేవోక్తిది. ఆ నీనెవెను దేవుడు శిక్షించబోతున్న ఒక ప్రవచనాన్ని తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనము చూద్దాం. 2, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. మీరు గమనించాలి ఈ వచనాలన్నింటినీ. మన పాఠం ఏంటి ఇంతకు? రోషము దోషమా అని అడిగితే, మనిషిలో రోషం ఉంటే దేవునికి అది దోషమా, దేవుని కంటికి అది దోషముగా కనబడుతుందా అని అడిగితే, మొదటి భాగంలో 5 భాగాలని చెప్పాను. అందులో మొదటి భాగంలో దేవునిలోనే రోషం కనపడుతోంది. వెళ్దాం, ఇంకా చాలా ఉంది ప్రయాణం మనకి. జెఫన్యా గ్రంథం, అదే పాత నిబంధనలో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనమైన 18వ వచనము చూద్దాం. 18, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. ఎవరి రోషాగ్ని చేత? అది దేవుని రోషాగ్ని చేత. దేవుని రోషాగ్ని చేత. సో ఓవరాల్గా ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏం కనపడుతుంది? దేవునిలోనే భయంకరమైన రోషం ఉంది. అసలు ఆయన పేరే రోషము గల యెహోవా అనిగా మన కంటికి కనపడుతుంది. ఎందుకు దేవునికి రోషం వస్తుంది? ఎందుకు? ఏ కారణం చేత అని బైబిల్లో చూస్తే ఒక చక్కని వచనం మనకు రాజుల గ్రంథంలో కనబడుతుంది. ఈ పాఠానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి వచనం. ఎవ్వరు మర్చిపోకుండా అలా మనసులో పెట్టుకొని అది ముద్రించుకోవాలి. రాజుల మొదటి గ్రంథం, అందరూ తీయండి వచనం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం. ఎప్పుడు దేవునికి రోషం పుడుతుందో చక్కగా చెప్పాడు అక్కడ. చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనము చూద్దామా. 22, యూదా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటినీ మించినట్లుగా ఏమి చేయుచు? అందరు చెప్పాలి. ఏమి చేయుచు? పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఉందా? అలానే ఉంది కదూ. ఎప్పుడు రోషం పుడుతోందంట దేవునికి? తన ప్రజలు పాపము చేసినప్పుడు దేవునికి రోషము పుట్టుచున్నది. తన ప్రజలు పాపము చేస్తున్నప్పుడు దేవునికి రోషం. అంటే ఊరికే పుట్టట్లేదు ఆయనలో పుట్టే రోషానికి ఒక కారణం ఉంది.
ఆ కారణం వెనకల న్యాయం ఉంది, ఆ రోషం వెనకల ధర్మం ఉంది. మనిషికి భూమి మీద జన్మనిచ్చిన వాడు పరిశుద్ధుడు. ఆయన సంకల్పానుసారంగా మనిషి ఉనికిలోనికి వచ్చాడు. బ్రతికితే ఆయన చిత్తానుసారంగానే బ్రతకాలి. ఒక కంపెనీలో పని చేసేవాడు కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించాలి. నా ఇష్టం వచ్చినట్టుగా నేను పని చేస్తానంటే కుదరదు. కానీ ఇది కంపెనీ కాదు, జీవితం. ఉద్యోగం ఇచ్చినవాడు కాదు దేవుడు, బ్రతుకునిచ్చినవాడు. బ్రతుకునిచ్చినవాడు ఎలా బ్రతకాలో చెప్పాడు. అలా బ్రతకడమే ధర్మం, అలా బ్రతకడమే న్యాయం. అది తప్పినప్పుడు, అంతేనా? అది తప్పినప్పుడు దేవునికి ఏం పుడుతోంది? రోషం. దేవునిలో రోషం పుడితే ఇది అన్యాయం అనడానికి వీల్లేదు. క్లియర్గా బైబిల్లో కనపడుతుంది. మనిషి పాపము చేసినప్పుడు దేవునిలో రోషం పుడుతుంది. వచనం చెప్పండి. రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనం. ఎప్పుడు మర్చిపోకూడదు. నేను మళ్ళీ ఫైనల్గా ఇక్కడతో ఈ పాఠం అయిపోయింది అని అనేటప్పుడు మళ్ళీ ఈ వచనం అడుగుతాను. మీరు హాయిగా మర్చిపోకూడదు. దేవునిలో రోషం ఎప్పుడు పుడుతుంది? తాను ప్రేమించే మనిషిలో ఆయన పాపము చూసినప్పుడు ఆయనకు రోషము పుట్టుచున్నది. అందులో న్యాయం ఉంది, అందులో ధర్మం ఉంది. ఇది మొదటి భాగం. మొత్తం ఎన్ని భాగాలు? 5. 5టిలో మొదటిది రోషము దోషమా అన్న పాఠములో మొదటి భాగం. దేవునిలో రోషం ఉన్నదా అంటే ఉంది. దేవునిలోనే రోషం కనపడుతోంది. దేవునిలో రోషమే కాదు, ఆయనకున్న పేరులలో ఒక పేరే రోషము గల యెహోవా. ఎక్కడుందన్నమాట? నిర్గమకాండం 34వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాం. హిజ్ నేమ్ ఈజ్ జెలస్. జెలస్ అంటే అసూయాపరుడు అన్న భావనలోనికి వెళ్ళకండి, రోషము గలవాడు అన్న అర్థంలోనే మీరు దాన్ని చూడాలి. క్లియర్ కదా ఇక్కడ పిక్చర్? రైట్, వెళ్దామా? రెండవ భాగం. ఇప్పుడు రెండో భాగంలో నెమ్మదిగా మనిషి దగ్గరకు వద్దాం. దేవునిలో రోషమన్న గుణం ఉందా లేదా అంటే ఉంది అని తేలిపోయింది. అయితే ఇప్పుడు నెమ్మదిగా మనిషి దగ్గరకు వచ్చి హలో, ఒకరు చైర్ వేసుకొని ఇక్కడే కూర్చుంటారు. హలో, రైట్, కొంచెం పెంచు. హలో, రైట్, ఓకే. రెండవ భాగం. ఇప్పుడు మనిషిలో రోషం అన్నది ఉందా, వస్తుందా, కనబడుతుందా అని మనం పరిశీలిస్తే ఒక ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు అలిసిపోయి. ఇంటి యజమాని ఇంటికి రాగానే ప్రశాంతంగా ఒక అరగంట పాటు అలా తల వాల్చాలనుకున్నాడు. అంత అలిసిపోయాడు పాపం. కానీ రాగానే ఆయన ఇద్దరు పిల్లలు హాల్లో, చిన్నపిల్లలే, పెద్దగా అల్లరి చేస్తూ పెద్దగా కేకలు వేస్తూ భయంకరమైన గోల చేస్తున్నారు. ఆయన పాపం చెప్పాడు, నాన్న కొద్దిసేపు సైలెంట్గా ఉండండిరా, నిశ్శబ్దంగా ఉండండిరా, నాకు కొంచెం అలసిపోయిన తలపోటు ఉంది అని అన్నాడు. సరే డాడీ అన్నారు. మళ్ళీ ఎగురుతున్నారు, మళ్ళీ గోల, మళ్ళీ అల్లరి. అలా 2-3 సార్లు మంచిగా చెప్పిన తర్వాత వాళ్ళు వినకుండా అలాగనే అల్లరి చేస్తే ఇప్పుడు నాన్న ఏం చేస్తాడు చెప్పండి? అరుస్తాడు, అంతేనా? తిడతాడు. ఏమొచ్చి చెప్పాలి? ఏమొచ్చి గట్టిగా చెప్పాలి. ఏమొచ్చి? మీరు రోషం అనకండి, అది కోపం మాత్రమే. పాట మీది కదా అని మీరు రోషం వేసేసారు. ఇక్కడ ఇదే ఉంటుందిలే అని. పిల్లలు గోల చేస్తే, పిల్లలు అల్లరి చేస్తే, నాన్న అరిస్తే
అది కోపమే అవుతుంది కానీ రోషంగా. పిల్లల్ని కోపంతో అరుస్తాడా, రోషంతో అరుస్తాడా నాన్న? అల్లరి చేస్తున్న పిల్లల దగ్గరికి తొడగొట్టాడుగా. ఎంత ధైర్యంగా దమ్ముంటే ఇప్పుడు చేయండి రా చూస్తాను నీ కథ అని అన్నాడుగా. పిల్లల్ని తండ్రి అరిచితే దాని వెనకలో కోపమే ఉంటుంది కానీ రోషం ఉండదు. మీరు గమనించాలి, మనిషికి కోపం వస్తుంది సహజం, దాదాపుగా ప్రతిరోజు కోపడతాడు. కానీ కోపం వచ్చిన ప్రతిసారి రోషం వస్తున్నట్టు కాదు. ఒకవైపు పిల్లలు గోల చేస్తున్నారు, కిచెన్లో భార్య వంట చేస్తోంది, పడేలన్ని శబ్దాలు, గ్లాసో ప్లేటో కింద పడేసింది. ఆల్రెడీ ఇక్కడ ఒక జండు బాంబు, ఇద్దరు పిల్లలు. ఈ తలపోటుకు ఆవిడ శబ్దాలు చేసింది అనుకోండి, గిన్నెలు అన్ని పడేసి, ఇప్పుడేమొస్తుందో చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇప్పుడేమొస్తుందో చెప్పాలి. ఇప్పుడు కూడా కోపమే. వీళ్ళు మరి రోషం వేయకూడదు ఇక్కడ, ఇప్పుడు కోపమే. అంతేగాని భార్య దగ్గరికి వెళ్ళి కత్తులు తీసుకొని వెళ్ళాడుగా, సామాన్లు పడేస్తావని చెప్పి. భార్య గిన్నెలు పడేసిన, పిల్లలు గోల చేసిన, భర్తగా తండ్రిగా ఇతనిలో కోపం వస్తుందేమో కానీ రోషం రాదు. కోపం వేరు, రోషం వేరు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని సందర్భాలలో రోషం రాదు, కానీ చాలా సందర్భాలలో కోపం వస్తుంది. కానీ కోపము ముదిరితే అది క్రోధముగా మారిపోవచ్చు. కోపము ముదిరితే ఏం కావచ్చు? అది క్రోధం. క్రోధములో పగ ఉంటుంది, క్రోధంలో ద్వేషం ఉంటుంది. పిల్లలపై తండ్రి కోపము చూపొచ్చు, క్రోధము చూపడు. అంతేనా? అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని ఏం చేస్తున్నాడట? బహుక్రోధము కలిగిన వాడే. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, వచనం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చదువుతారా? 12వ వచనం. వచనం కూడా 12 చదవాలి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని ఏమి గలవాడై? బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చాడు. దేవుడు మన మీద కోపగిస్తాడు, కానీ దేవుడు మన మీద క్రోధము చూపడు. అపవాది ఏం చూపిస్తున్నాడు మన మీద? క్రోధం. క్రోధంలో ఏముండును? క్రూరత్వం ఉండును. అపవాది క్రూరుడేనా? గర్జించు సింహము వలె ఎవరిని మెరుగుదురా అని వెదుకుచు తిరుగుచున్నాడట. ఏమర్థమైంది మీకు ఇప్పుడు? మనిషిలో కోపము ఉంది, ముదిరితే క్రోధం అవుతుంది. కానీ కోపానికి, క్రోధానికి, రోషానికి తేడా ఉంది. మళ్ళీ గమనించాలి. కోపము, క్రోధము, రోషము మూడు వేరు వేరు. ఈ మూడిటికి ఒక లైన్ కనపడుతుంటుంది మధ్యలో వేరు చేయడానికి. బైబిల్లో కూడా ఒక వచనంలో ఈ మూడిటిని వేరు చేసి చూపించాడు. ఒకసారి చూద్దాం అది జాగ్రత్తగా. సామెతల గ్రంథము 27వ అధ్యాయం తీద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనము చూద్దాం ఒకసారి. 4. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది. రెండు వేరు వేరు చేశాడా? క్రోధము, కమాన్, క్రోధము క్రూరమైనది. నెక్స్ట్, కోపము వరద వలె పొర్లున్నది. నెక్స్ట్, రోషము ఎదుట ఎవడు నిలువగలడు? కోపము, క్రోధము, రోషము. కోపము వచ్చే సందర్భాలు వేరు, క్రోధము చూపే సందర్భాలు వేరు, రోషము చూపించే సందర్భాలు వేరు. అన్ని సందర్భాలలో మనకు క్రోధం రాకపోవచ్చు, కోపం రావచ్చు. అన్ని సందర్భాలలో రోషము చూపకపోవచ్చు, కానీ క్రోధం అయితే కనబడవచ్చు. కానీ ఈరోజు మన అంశం రోషము గురించి. రోషము దోషమా అన్న పాఠంలో ఉన్నాం మనం, అన్న అంశాన్ని మాట్లాడుకుంటున్నాం. ఈ అంశంలో మొత్తం 5 భాగాలు అన్నాను. అందులో మొదటి భాగాన్ని ముగించుకొని రెండో భాగంలో మనం ఉన్నాం. మొదటి భాగంలో దేవునిలో రోషం ఉన్నదా అంటే ఉంది అని కనబడుతోంది. ఇప్పుడు నెమ్మదిగా రెండో భాగంలోనికి వస్తే మనిషిలో రోషం ఉందా అది మనం పరిశీలిస్తున్నాం.
మనిషిలో కూడా రోషం పుడుతుందా అని ఆలోచిస్తే, కోపం అయితే పుడుతుందో లేదో అని చెక్ చేస్తే మనిషిలో కోపం పుడుతుంది. కానీ కోపం వచ్చిన ప్రతిసారి మనిషిలో అది రోషం అనుకోవడానికి వీలు లేదు అని కొన్ని ఉదాహరణలు మనం చూసాం. ఒక తండ్రిగా, ఒక తల్లిగా పిల్లల మీద కోపగిస్తే అది కోపమే అవుతుంది, కానీ రోషం ఎందుకు అవుతుంది? కానీ మనిషి రోషముతో చేసే కొన్ని పనులు ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇంటర్మీడియట్ వరకు ఒక కుర్రవాడు చక్కగా బతికాడు, మంచి సాక్ష్యము కలిగి. అందరూ వినండి జాగ్రత్తగా. ఇంటర్మీడియట్ వరకు ఈ అబ్బాయి యవనస్తుడు అటు సంఘములోను, సమాజంలోను, ఇంట్లోను, బంధువుల్లోనూ మంచి సాక్ష్యము కలిగి బతికాడు. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎక్కడో ఎప్పుడో నెమ్మదిగా వాడికి కొంచెం దురలవాట్లు స్టార్ట్ అయినాయి. అప్పుడప్పుడు తాగేవాడు, మందో సిగరెట్లో ఏవో. డిగ్రీ అయిపోయేసరికి వాడు భయంకరమైన బానిస అయిపోయాడు దానికి. జస్ట్ ఒక 2-3 ఏళ్లలోనే వాడు భయంకరమైన బానిస అయిపోయాడు, మందు బాబు అయ్యాడు. మంచి బాబు కాస్త మందు బాబు అయిపోయాడు. అందరు ఆశ్చర్యపోయారు, ముక్కు మీద వేలేసుకున్నారు వీడిని చూసి. ఏంటి వీడి పరిస్థితి అట్లా అయిపోయిందని. ఒక్కరోజు ఒక సంఘ పెద్ద, ఒక అంకుల్ గారు ఈ అబ్బాయిని పిలిచి, నాయనా నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో అని చెప్పి, ఏంటి నీ పరిస్థితి ఇలా అయిపోయింది? ఒకప్పుడు సంఘంలో నీ పరిస్థితి ఏంటి, నీ బతుకేంటి, నీ స్థితి ఏంటి? యవనస్తులు ఎలా ఉండాలో అని 10 మందికి నేను చెప్పేటప్పుడు నీ ముఖమే చూపించేవాళ్ళం. కానీ ఈరోజు మేము తలలు ఎత్తుకోలేని పరిస్థితి. ఎలా నువ్వు చెడిపోయి, ఎలా దారి తప్పావని ఈయన ఆరాధీయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఈ పెద్ద ఆయనకి జవాబు ఇస్తున్నాడు ఇలా, అంకుల్ ఒకప్పుడు ఎలా ఉన్నానో మీరే చెప్తున్నారుగా, చాలా మంచోడిని. నేను డిగ్రీలో చేరిన తర్వాత అప్పుడప్పుడు మా కాలేజీలో ఫ్రెండ్స్ కొంతమంది ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో వాళ్ళు సిగరెట్లు తాగుతూ, మందు కొడుతూ నన్ను కూడా తాగమని వాళ్ళు చాలాసార్లు అడిగారు. ఫస్ట్ ఇయర్ ఎంత ప్రయత్నం చేశారు, నేను ఒప్పుకోలేదు. సెకండ్ ఇయర్ కూడా ప్రయత్నం చేశారు, నేను ఒప్పుకోలేదు అంకుల్. కానీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఒకరోజు మేమందరం కలిసి పిక్నిక్ వెళ్ళాము. ఆ పిక్నిక్లో వీళ్ళు ఇలాగనే ఎప్పుడులా కొడుతూ నన్ను పిలుస్తుంటే నేను రావట్లేదు, నేను వెళ్ళనని చెప్పాను. ఎంతసేపటికి నేను రాకపోయేసరికి మా ఫ్రెండ్స్లో ఒకడు వెనకాల నుంచి కేక వేశాడు నా గురించి. ఒరే వాడిని పిలవకండి రా, వాడు మగాడైతే కదా తాగడానికి, ఒరే నిజంగా నువ్వు మగాడైతే ఒకసారి వచ్చి తాగరా అన్నాడు. అంకుల్ నువ్వే చెప్పు, ఆ మాట నిన్నంటే నువ్వు తాగు అన్నాడు రివర్స్ అంకుల్ని. ఇప్పుడు నీకు మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. నువ్వు ఎలా తాగావురా అని అడిగితే తన ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందో చెప్తున్నాడు. ఇప్పుడు తన మందు ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందని అడిగితే 2 ఏళ్ళు ఎంతమంది గడ్డం పట్టుకున్నా, ఎంత బలవంతం చేసినా, ఎంత రిక్వెస్ట్ చేసినా తాగలేదట. కానీ వాడి జీవితంలో ఒకడు ఒక మాట అన్నాడట, ఆ మాటకు వాడు తట్టుకోలేక వెళ్ళి కొట్టాడట. ఏమాటది? ఏమాటది? ఓరే నిజంగా నువ్వు మగాడివైతే తాగరా అన్నారట. ఆ మాటకు వీడికి ఏం పుట్టింది? అది, దాని పేరే రోషం. మందు సీసా ఎందుకు ఎత్తావురా అంటే, వన్స్ అపాన్ ఎ టైం నాకు పుట్టింది రోషం అన్నాడు. ఏం పుట్టింది? డిగ్రీ ఫైనల్ ఇయర్లో రోషం పుట్టింది. ఎవడో రెచ్చగొట్టాడు, వీడు భరించలేని ఒక మాట అన్నాడు. ఆ మాటకు వీడు రెచ్చిపోయాడు. ఆ రెచ్చిపోవడంతో రోషం తన్నుకొచ్చింది. ఆ రోషము తన్నుకొచ్చి వీడి సీసా ఎత్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీడిలో పుట్టింది రోషమా కాదా? కోపం కాదు. అప్పుడు వాడికి ఏం పుట్టింది? రోషం పుట్టింది. ఈడేందో చూపించాడు. అక్కడ నుంచి మొదలై ఈరోజు వీడు రోడ్ల మీద కూడా పడుకునే స్థితికి వచ్చాడు. ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియని స్థితిలోనికి వాడు వచ్చిన పరిస్థితి ఈరోజు. ఇది మన కళ్ళ ముందు చాలా మందిని మనం చూసినటువంటి సందర్భాలే. ఇప్పుడు మీరు చెప్పండి, వీడిలో రోషం అయితే పుట్టింది. నెక్స్ట్ ప్రశ్న, ఈ రోషం వీడిని బాగు చేసిందా, పాడు చేసిందా? అది చెప్పాలి. ఏం చేసింది వీడిని? పాడు చేసింది. అంటే ఏ రోషం అన్నమాట ఇది? పాడు చేసే రోషం అన్నమాట. ఇది బాగు చేసే రోషం కాదు, వీడిని పాడు చేసిన రోషం. రెచ్చగొట్టేసరికి రెచ్చిపోయాడు,
దారి తప్పాడు, తప్పుటడుగులు వేశాడు, చివరికి కుప్పకూలిపోయాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది, ఓహో రోషాలలో ఒక రకమైన రోషం ఉందన్నమాట, అది పాడు చేసే రోషం అన్నమాట. మరి దేవునిలో కూడా రోషం ఉందిగా. మొదటి భాగంలో దేవునిలో ఉన్న రోషానికి మందు సీసా ఎత్తిన వీడికి పుట్టిన రోషానికి చాలా తేడా ఉంది. రెండు ఒకే రకమైన రోషాలు కనిపిస్తున్నాయి మీ కంటికి, చెప్పాలి. మొదటి భాగంలో మనం చూసిన దేవునిలో ఉన్న రోషానికి, రెండో భాగంలో చూస్తున్న ఈ చంటోడిలో పుట్టిన రోషానికి రెండు పోలికలు ఏమైనా ఉన్నాయా? పొంతనేమైనా ఉందంటారా? మనిషిలో కూడా రోషం కనబడుతుంది, అది వాడిని పాడు చేస్తుంది. ఇది ఒక రకమైనటువంటి రోషం, బాగు చేసే రోషం కాదు, పాడు చేసే రోషం. ఇప్పుడు చెప్పండి, ఈ రోషం దేవుని దృష్టికి దోషమా కాదా? దోషం అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఉదాహరణలో ఈ చంటోడు గురించి మనం ఆలోచించాం, కానీ మన దైనందిన జీవితంలో కూడా మనల్ని కూడా అప్పుడప్పుడు ఎవరెవరో మనల్ని రెచ్చగొడుతుంటారు. రెచ్చగొట్టిన ప్రతిసారి మనం కూడా రెచ్చిపోయి రోషము తెచ్చుకొని చేయకూడని పనులు చేస్తే మనము దేవుని దృష్టిలో దోషులం. ఎన్ని సందర్భాలలో మనం రెచ్చిపోవట్లేదు? రెచ్చగొడితే రెచ్చిపోతావా? అప్పుడప్పుడు మనమే అంటుంటాం, ఏమండి నేను ఎవరి జోలికి పోనండి, కానీ ఎవడైనా నా జోలికి వస్తే మాసం అస్సలు తట్టుకోలేనండి. నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను పడనండి. ఆ తర్వాత నేను కాదండి, ఆ తర్వాత నేను నా కంట్రోల్లో ఉండనండి. నాకు గొప్పగా చెప్తాను ఈ విషయాలన్నీ. ఆ క్షణంలో నేను ఏం చేస్తానో అసలు నాకే తెలియదండి. ఇవన్నీ మన డైలాగులే. ఎవరైనా నన్ను రెచ్చగొడితే నేను అసలు సహించలేను, భరించలేను, నేను నా కంట్రోల్లో ఉండను, ఏం చేస్తానో నాకే తెలీదు. ఇవన్నీ ఏ కోవకు చెందినవి? నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదంటే నువ్వేమైనా చేస్తున్నావు అన్నమాట. అలా ఏమైనా చేసే క్రమంలో దేవునికి నచ్చని మాటలు, దేవునికి నచ్చని చేష్టలు, దేవునికి నచ్చని క్యారెక్టర్ నీలో నుంచి బయటకు వస్తే ఆ రోషం నీకు దోషమయ్యే కూర్చుంటుంది, కానీ నీకు ఆశీర్వాదమైనది కాదది. అవునండి, రెచ్చగొడితే నేను రెచ్చిపోతాను నువ్వు అంటే, యేసుప్రభుని రెచ్చగొట్టాడు అపవాది. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలు చేసుకుంది, అది కూడా రెచ్చగొట్టడమే అన్నాడా లేదు? యేసుప్రభు దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టె చేసుకుంది నేను అన్నాడు. అప్పుడు యేసుప్రభు నేనేంటో చూపిస్తాను నీకని రాళ్ళను రొట్టెలు చేసి వాడి ముందు ప్రజెంటేషన్ ఇవ్వలేదు. అంతేనా? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. రెచ్చగొట్టడం అన్నది అపవాది లక్షణం. రెచ్చగొట్టిన రెచ్చిపోక కూర్చోవడం అన్నది దేవుని పిల్లల లక్షణం. రెచ్చగొడితే రెచ్చిపోతున్నావు అన్న విషయాన్ని నువ్వు గొప్పగా చెప్పకూడదు, నీ వీక్నెస్, అది నీ బలహీనత. అది దాని గురించి నువ్వు కాలర్ ఎగరేసి చెప్తేలా? రెచ్చగొడితే నేను రెచ్చిపోతాను నువ్వు అంటున్నావు అంటే అది నువ్వు సిగ్గుపడాల్సిన సంగతి. అది నీవు సిగ్గుపడవలసిన సంగతిపై నువ్వేం చేయించున్నావు? అతిశయించుచున్నావు. రెండో భాగం మాట్లాడుకుంటున్నాం. రెండో భాగంలో మనకు ఒక రోషం బయటికి వచ్చింది, అది మనిషిని పాడు చేస్తోంది. ఇంకొంచెం సీరియస్ ఇష్యూలోనికి వెళ్దాం. ఏదో చిన్న యవనస్తుని తీసుకొని ఒక మందు సీసా గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకొంచెం సీరియస్ ఇష్యూలోనికి వెళ్తే అప్పుడప్పుడు భర్తలకు రోషం పుడుతుంది. భార్య మీద భర్త కోపగించుకోవడం వేరు, భార్యను చూసి రోషం తెచ్చుకోవడం వేరు. దాన్ని ఏ రోషం అంటారో చెప్పనా? భర్తకు పుట్టు రోషము అని అంటారు. ఏ రోషం అది? భర్తకు పుట్టు రోషం. సామెతల గ్రంథంలోనే చూద్దాం ఒకసారి. 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 34, 35 వచనములు చూద్దాం జాగ్రత్తగా. 34, 35 వచనములు చూద్దాం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది. ఇందాక సామెతలు 27లో కూడా ఏమన్నాడు? రోషము ఎదుట ఎవడు నిలువగలడు. ఇక్కడేమంటున్నాడు? భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలది, ప్రతీకారము చేయు కాలమందటి వాడు కనికరపడడు.
అంటే భర్తకు రోషం పుడితే ప్రతీకారం చేస్తాడు. ఆ ప్రతీకారం చేసే ముందు ఏ విషయాన్ని, దేనిని, ఎవరిని కనికరించడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకోనాడు. అంటే ఇది కొంచెం సీరియస్ ఇష్యూ. భర్తలకు కూడా రోషం పుడుతుందా? పుడుతుంది. గిన్నెలు పడేస్తే కాదు, టైంకి వంట చేయకపోతే కాదు, వీటన్నిటికంటే మించిన తప్పు ఏదో జరుగుతోంది ఇక్కడ. అందును బట్టి భర్తకు రోషం పుడుతోంది. అప్పుడప్పుడు భార్యలకు కూడా రోషం పుడుతుందండోయ్. ఇది కేవలం భర్తకనే కాదు, భార్యలకు కూడా రోషం పుడుతుంది. మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను. అందులో ఒక ఆయన భర్త కోమాలోకి వెళ్ళిపోయాడట. కోమాలోకి ఎందుకు వెళ్ళాడని ఆరాధిస్తే భార్య కొట్టిందట. భార్య ఎందుకు కొట్టింది, ఎక్కడ కొట్టింది అంటే నెత్తి మీద వేసిందట ఒకటి. దేంతో కొట్టావు అంటే ఇనుపరాడుతో కొట్టిందట. మళ్ళీ పోలీసు వచ్చి అడిగారు, ఎందుకు కొట్టావమ్మా మీ ఆయన అని అడిగితే, కార్తీక దీపం సీరియల్ చూడొద్దన్నాడట. ఏమిటది? కార్తీక దీపం సీరియల్ చూడొద్దన్నాడంట భర్త. నన్ను చూడొద్దంటావని, నా దీపాన్ని చూడొద్దామని ఈయన ఎత్తి మీద వేస్తే ఇంటి దీపం ఎగిరిపోయింది అక్కడ. ఈవిడికి రోషం పుట్టింది. ఎందుకు రోషం పుట్టింది? కార్తీక దీపం చూడొద్దన్నాడు. అంటే రోషం పుట్టినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడో వెనక ముందు ఆలోచించకుండా, నేను కొట్టేది టీవీని కాదు మా ఆయనని కూడా మర్చిపోయి చూడండి. ఆవిడ ఇప్పుడు రాడ్ ఎత్తుకున్న ఆవిడ టీవీని కొట్టిందా, ఆయన కొట్టిందా? ఆయన కొట్టింది. అదే భర్తకు రోషం పుడితే, అది చెబుతున్నది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకోనాడు. ఏంటి సందర్భం? అది చదవగానే మీకు సందర్భం అర్థమైపోవాలి. ఒకవేళ కట్టుకున్న భార్య దారి తప్పినది అని భర్తకు తెలిస్తే, అప్పుడు భర్తకు వచ్చేది కోపం మాత్రమే కాదు, రోషం. అలాంటి సమయంలో భర్తను ఎవ్వరూ ఆపలేరు. రోషం అంటున్నాడు అక్కడ, కోపం కాదు. ఏమిటది? రోషం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈరోజు మన సమాజంలో కూడా, ఇప్పటికీ మన సమాజంలో తన భార్య ఏదో తప్పు చేస్తోంది అని అనుమానించి ఆ భార్య ప్రాణాలు తీసే కడ తీర్చుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారు. కానీ మీరు ఆలోచించండి, అన్ని సందర్భాలలో నిజంగా ఆవిడ తప్పు చేస్తే ఈయన ప్రాణాలు తీసిన సందర్భాల కంటే అనుమానాన్ని పెంచుకొని ప్రాణాలు తీసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అన్ని సందర్భాలలో ఆవిడ తప్పు చేసింది కనుక నేను ప్రాణం తీసేసాడని ఉండదు. కొన్ని సందర్భాల్లో తొందరపడి ఆవేశముతో వెనక ముందు ఆలోచించకుండా, ఆరా తీయకుండా, తనను తాను ఊహించుకొని, అనుమానించి, నిర్ధారించుకొని కడ తెరిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు. అంటే భర్తకు రోషం పుడితే, ఎదుటివారు తప్పు చేశారు కనుక, భార్య తప్పు చేసింది కనుక ఈయనలో రోషం పుట్టింది అనడానికి వీల్లేదు. కొన్ని సందర్భాలలో తప్పు చేయకపోయినా ఆయనకు రోషం పుట్టొచ్చు అనుమానంతో. అవునంటారా? కాదంటారా? అవును. ఒక ఉదాహరణ చెప్తారు. యోసేపు నీతిమంతుడై ఉండి తనకు ప్రధానముగా చేయబడినటువంటి మరియమ్మను వదిలేయాలనుకున్నాడట రహస్యముగా. ఏం పుట్టి? అనుమానం వచ్చి. ఆవిడ ఏం చేసింది అనుకున్నాడు ఈయన? తప్పు చేసింది అనుకొని విడిచిపెట్టాలనుకున్నాడు. నీతిమంతుడై ఉండి ఆవిడను బహిరంగముగా అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడాలనుకున్నాడు. విడనాడాలైతే అనుకున్నాడుగా, అనుమానం అయితే వచ్చిందిగా. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా ఆవిడ ఏమైనా తప్పు చేసిందా? ఆవిడ తప్పు చేయకపోయినా ఈయనకు అనుమానం వచ్చింది. చూడండి, అలాంటి కేసులు ఎన్ని జరగట్లేదు ఈరోజు సమాజంలో? ఉన్నాయంటారు, లేదంటారు? అలాగే ఆ అనుమానాన్ని పెంచుకొని, ఆవిడ తప్పు చేసినా ఈయనకు అనుమానం రావచ్చు, తప్పు చేయకపోయినా అనుమానం రావచ్చు. అనుమానం వచ్చిందంటే అది ముదిరితే ఏదో ఒకరోజు రోషమై బయటికి వస్తుంది. కానీ భర్తకు రోషం వచ్చింది కనుక ఆయన న్యాయం అనడానికి వీల్లేదు. ప్రతిసారి ఎదుటి మనిషి తప్పు చేయకపోయినా పెంచుకొని రోషం తెచ్చుకోవచ్చు.
పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన ప్రత్యేకంగా ఒక సెక్షన్ని మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. అది ఏమిటి అని మనం పరిశీలిస్తే, ఇశ్రాయేలీయులలో ఎవరి భార్య అయినా తప్పు చేసి పట్టుపడకపోతే, ఒకవేళ సాక్ష్యం అక్కడ ఉండకపోతే, అది భర్త నోటీస్కి వస్తే అప్పుడు ఆ భర్త ఏం చేయాలి? ఆవిడ నేను చేయలేదంటోంది, నిజంగానే చేసింది, నేను చేయలేదంటోంది, సాక్ష్యం లేదు, ఎవరూ చూడలేదు, కానీ భర్త అయితే ఫిక్స్ అయిపోయాడు, మా ఆవిడ దారి తప్పింది. ఆవిడేమో గట్టిగా కూర్చుంది, నేను ఏం తప్పు చేయలేదని. ఈయనేమో లేదు నువ్వు చేసావు అంటున్నాడు. ఇప్పుడు ఈ యొక్క పంచాయతీని ఎవరు దీన్ని సాల్వ్ చేయాలి అని దేవుడు చెబుతూ, ఒకవేళ ఆవిడ తప్పు చేయకపోయినా ఈయన నిందేస్తుండొచ్చు, ఆవిడ తప్పు చేయకపోయినా ఈయన అనుమానిస్తుండొచ్చు, అలాంటిది కూడా కలిగి ఉండొచ్చు. అలాంటి సందర్భాలు కూడా ఎదురవుతాయి. అప్పుడు దేవుడు యోసేపు మరియమ్మల విషయంలో దూతను ఎలాగైతే పంపించాడో పరలోకము నుండి వీళ్ళ కాపురాన్ని నిలబెట్టడానికి, పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీల మధ్య ఇలాంటివి చోటు చేసుకుంటే, ఒక స్త్రీ తప్పు చేసింది కనుక భర్త అనుమానిస్తే, ఒక స్త్రీ తప్పు చేయకుండా అనుమానిస్తే అప్పుడు ఏం చేయాలో దేవుడు చెబుతూ, ఈ కేసును మాత్రం, దొంగతనాల కేసులు, నరహత్యల కేసులు అవన్నీ మీరు డీల్ చేయండి నేను చెప్పినట్టుగా, కానీ ఈ పర్టిక్యులర్ ఈ కేసును మాత్రం నేనే డీల్ చేస్తానన్నాడు దేవుడు. ఎందుకు? ఇప్పుడు ఎవరు చెబితే భర్త వింటాడు? ఎవరు చెప్పినా ఈ విషయంలో భర్త వినడు, నమ్మడు. అందుకు దేవుడు ఈ ఒక్క కేసు నేనే టేకప్ చేస్తానని చెప్పి, దానికోసం దేవుడు ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని పరిచయం చేశాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ఆ నైవేద్యం పేరు రోష విషయమైన నైవేద్యం. ఏంటది? రోష విషయమైన నైవేద్యం. ఇట్ వాజ్ అన్ ఆఫరింగ్ ఆఫ్ జెలసీ. అదేమిటి అని మనం చూస్తే, ఏ భర్త అయినా తన భార్య మీద అనుమానం వచ్చి, తప్పు చేసిండొచ్చు, చేసి కిందకు పోయిండొచ్చు, కానీ ఈయనకైతే అనుమానం వచ్చి తప్పు చేసిందా లేదా నిర్ధారించుకోవాలంటే అతను చేయాల్సిన పని, ఇశ్రాయేలీయులు ఎవరైనా ఆ భార్యను తీసుకొని వచ్చి యాజకుని సమక్షంలో నిలబెట్టాలి, దేవుని మందిరం దగ్గర. అలా వచ్చేటప్పుడు ఇంటి నుంచి యవల పిండి, అంటే బార్లీ పిండి, ఒక తూమెడు యవల పిండిలో 10వ వంతును తీసుకొని రావాలి నైవేద్యంగా. అదే రోష విషయమైన నైవేద్యం. ఎలాంటి తైలము, ఎలాంటి నూనె దాంట్లో కలపకుండా తీసుకొని వచ్చేయాలి. అది యాజకుని సమక్షంలో ఆవిడ నిలబడాలి. అప్పుడు యాజకుడు చేయాల్సిన పని, మట్టి కుండలో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొని, మందిరంలో ఉన్న ధూళి, మందిరం లోపల ఉన్నటువంటి ధూళి ఏదైతే ఉంటుందో ఆ ధూళిని తీసుకొని ఆ పరిశుద్ధమైన నీళ్ళలో కలిపి ఆవిడని తీసుకొని వచ్చి బలిపీఠం దగ్గర నిలబెట్టి ఆ నైవేద్యాన్ని అక్కడ అల్లాడించి, ఆ పిండిని అల్లాడించి ఆవిడతో చెప్పాల్సిన మాట, అమ్మ, ఈ మట్టి కుండలోని పరిశుద్ధమైన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళల్లో ఈ ధూళి కూడా ఉంది, మర్చిపోకు. ధూళితో, మందిరములో ఉన్న నేలలో ఉన్న ధూళి ఏదైతే ఉన్నదో ఆ ధూళి కలిపిన పరిశుద్ధమైన నీళ్ళు ఇవి. ఇప్పుడు ఈ నీటిని నువ్వు తీసుకొని త్రాగాలి. మీ ఆయన నువ్వు తప్పు చేసావంటున్నాడు, నువ్వేమో నేను తప్పు చేయలేదంటున్నావు. నువ్వు తప్పు చేసావో లేదో దేవుడు ఇప్పుడు తీర్పిస్తాడు. ఆయన ఏ తీర్పిస్తే అది సత్యం. అది నువ్వైనా మీ ఆయనైనా తలదించాల్సిందే. ఒకవేళ నిజంగా తప్పు చేసి ఉంటే ఈ పరిశుద్ధమైన నీళ్ళు నువ్వు త్రాగగానే నీ ఒంటిలోనికి అవి ప్రవేశించిన వెంటనే అవి చేదును పుట్టించి, ఏం పుట్టిస్తాయి? లోపలికి వెళ్ళి చేదును పుట్టించి మరుక్షణమే నీ కడుపు ఉబ్బుతుంది, నీ నడుము పడిపోతుంది. ప్రజలందరి ఎదుట నీవు శాపగ్రస్తమైన మహిళగా, స్త్రీగా నువ్వు పరిగణించబడతావు. ఎప్పుడు జరుగుతుంది అది? ఆమె తప్పు చేసి ఉంటే. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోయి ఉంటే నీ ఒంటికి, నీ శరీరానికి ఏమీ జరగకుండా నువ్వు గర్భవతి అవుతావు. నువ్వు ఏ తప్పు చేయలేదని దేవుడి తీర్పిచ్చినట్టుగా ప్రజలకు అర్థమైపోతుంది. దీనికి నువ్వు ఒప్పుకొనుచున్నావా అంటే ఆవిడ ఆమెన్ అనాలట. ఆమెన్ అంటే ఇది ఇక్కడ అలాగు జరుగునుగాక అని అంట.
అంటే పాత నిబంధనలో దేవుడు ఒక నైవేద్యాన్ని పరిచయం చేశాడు. ఆ నైవేద్యం పేరే రోష విషయమైన నైవేద్యం. ఎవరికి రోషం పుడుతుంది ఇక్కడ? భర్తకు రోషం పుడితే ఆ రోషము వెనకల ధర్మం ఉండొచ్చు, ధర్మం ఉండకపోవచ్చు, న్యాయం ఉండొచ్చు, న్యాయం ఉండకపోవచ్చు. ఈ విషయంలో దేవుడు ఎంటర్ అయి ఈ కేసును ఆయన ఎలా డీల్ చేస్తున్నాడో ఒకసారి మీరు వచనాన్ని తీసుకొని వ్రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 5వ అధ్యాయం 11వ వచనము నుండి మీరు 31వ వచనం వరకు రాసుకోండి. 11వ వచనము నుండి 31వ వచనం వరకు మీరు రాసుకోవాలి. కొన్ని వచనాలు మాత్రం మనం చూద్దాం. 11 నుండి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొక్కడు ఆమెతో శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపబడిన ఎడల, లేక వాని మనసులో రోషమును బట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపబడిన ఎడల, ఆమె అపవిత్రపరచబడి ఉండొచ్చు, అపవిత్రపరచబడి ఉండకపోవచ్చు. అలా జరిగితే 15వ వచనం, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయం తూమెడు యవల పిండిలో 10వ వంతును తేవలెను. వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు, ఏలైనగా అది రోష విషయమైన నైవేద్యం. ఆ తర్వాత ఏం చేయాలో కిందంతా వ్రాయబడింది. తర్వాత మీరు ఓపిక ఉన్నప్పుడు జాగ్రత్తగా చదవండి, ఓపిక లేనప్పుడు ఓపిక తెచ్చుకొని చదువుకోండి. కానీ ఖచ్చితంగా అయితే చదువుకోవాలి, అర్థం కావాలిగా విషయం అంతా. రెండవ భాగంలో మనం కనబడుతున్నాం. రెండవ భాగంలో మన ధ్యానం కనబడుతుంది. రోషము దోషమా అన్న పాఠంలో 5 భాగాలైతే ఈ 5 భాగాలలో మొదటి భాగంలో మనం చూసినది దేవునిలోనే రోషం కనబడుతుందని గమనించాం. రెండవ భాగంలోనికి వచ్చేసరికి మనిషిలో రోషం కనబడుతుందా? ఎస్, కనబడుతోంది. కానీ మనిషిలో కనబడే రోషం మనిషిని చాలా సందర్భాలలో పాడు చేస్తోంది, తప్పు చేసేలా నడిపిస్తోంది, తొందరపడేలా చేస్తోంది, ఆవేశపడేలా చేస్తోంది. దేవుని ఎదుట రోషం మనిషిని దోషిగా నిలబెడుతోంది. దేవునిలో ఉండే రోషం వేరు, మనిషిలో మనం ఇప్పుడు మాట్లాడుకున్న సందర్భాల్లో కనిపించే రోషము వేరు. ఎవడో ఏదో మాట అన్నాడని, ఎవడో ఏదో రెచ్చగొట్టాడని నేను ఈ తప్పు చేశాను అంకులు అంటున్నాడు వాడు. రెచ్చగొడితే నీకు రోషం వచ్చింది, రోషం వస్తే నువ్వు దారి తప్పావు. అది నేను పాడు చేసే రోషం, బాగు చేసే రోషం కాదు. ఆ రోషం అన్నది దేవుని దృష్టికి ఖచ్చితంగా దోషమవుతుంది, జాగ్రత్త. అలాగే భార్య మీద మనిషికి అనుమానం వస్తే ఆ అనుమానం వెనకల సరైన కారణం ఉండొచ్చు, సరైన కారణం ఉండకపోవచ్చు. ఎదుటి మనిషి తప్పు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు తొందరపడి బరి తెగిస్తే ఎదుటివాడి ప్రాణాలు పోవచ్చు, భయంకరమైన అనర్థాలకు అది దారి తీయచ్చు. కాపురాలు రోడ్డు మీదకి రావచ్చు, పిల్లలు అనాథలు కావచ్చు. గనుక మనిషికి పనికిరాని రోషం కూడా ఒకటి కనపడుతుంది, గమనించండి. ఇదే మనం రెండో భాగంలో గమనిస్తుంది. దేవునిలో రోషం ఉంది కదా, నాలో రోషం ఉంటే తప్పేంటి అని నువ్వు ప్రశ్నించకూడదు. దేవునిలో రోషం ఆయనలోని న్యాయస్థుడిని చూపిస్తోంది. మనిషిలోని రోషం అతని బలహీనతను చూపిస్తూ అతనిని ఒక దోషిగా నిలబెడుతోంది. అవునా? సీరియల్ చూడొద్దని భార్య భర్త నెత్తి మీదేసి ఆయన హాస్పిటల్ పంపించి అక్కడ నుంచి సమాధి పంపిస్తోందంటే ఏంటి అర్థం? ఇది పనికొచ్చే రోషమా? కాపురాన్ని కూల్చుకునేటువంటి రోషమా? కనుక మనిషిలో కనపడే రోషాలు మనిషిని పాపాలు చేసేవాడిగా నడిపిస్తున్నట్టుగా గమనిస్తున్నాం. ఇలాంటి రోషం, ఇలాంటి పౌరుషాలు, పనికిరాని ఇలాంటి పౌరుషాలు మన దైనందిన జీవితంలో మనలో పుడుతున్నాయేమో. అలా పుడుతుంటే ఈరోజు ఈ మాటలు వింటుండగా నిన్ను ఎందుకు ప్రశ్నించుకోకూడదు? మనల్ని మనం ఎందుకు ప్రశ్నించుకోకూడదు? ఒకవేళ నా జీవితంలో కూడా నాకు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, దానివల్ల కొన్ని సందర్భాల్లో రోషం వచ్చేస్తుంది. ఆ రోషం వల్ల నేను నోరు జారుతున్నాను, మాట జారుతున్నాను, తప్పు చేస్తున్నాను. దానివల్ల దేవునికే దొరికిపోతున్నాను, మనుషులకే కాదు అని మనల్ని మనం హెచ్చరించుకొని, ఒకవేళ నిజంగా అలాంటి బలహీనత మనకుంటే
ఇప్పటికే నువ్వు ఇలాంటి తప్పు చేసి ఉంటే, రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి బలహీనత నీకుంటే, దాన్ని ఈ క్షణమే నువ్వు సమాధి చేసి దేవుని నిజమైన పిల్లల బాటలో నడిచితే నీకు, నాకు, మనకు ఎంతైనా మంచిది. లేదంటే అనవసరంగా దేవునికి మనం దోషులుగా దొరికే ప్రమాదం ఉంది. జాగ్రత్త. తొందరపాటు ఎప్పుడు మంచిది కాదు. ఎన్ని భాగాలు మొత్తం? 5. ఎన్ని భాగాలు అయిపోయేంత వరకు? 2. ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? 3. సమయం ఎంత అయింది? 2. మిగిలిన 3 భాగాలు మాట్లాడుకోవాలంటే మీరు 3 కంతా ఇక్కడికి వచ్చేయాలి. 3 గంటలకు నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్రకటనలు ఏమైనా ఉంటే విందాం. తర్వాత రెండో భాగంలోనికి, సెకండ్ సెషన్లోనికి లంచ్ తర్వాత మనం ప్రవేశిద్దాం.